ఒక్కసారి ఊహించండి, ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన ప్రతి పుస్తకం, ప్రతి చరిత్ర, ప్రతి రహస్యం ఒకే భవనంలో భద్రపరచబడి ఉండి ఒకరోజు ఆ భవనం, అందులోని జ్ఞానం అకస్మాత్తుగా మాయమైపోతే? అవును, అక్షరాలా ఇదే జరిగింది. ఇది చరిత్రలో అతిపెద్ద మిస్టరీల్లో ఒకటి. అదే అలెగ్జాండ్రియా లైబ్రరీ కథ. దాదాపు 2000 ఏళ్ల క్రితం ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరంలో టోలమీ అనే రాజు ఒక అసాధారణ కల కన్నాడు. అదేంటంటే, ప్రపంచంలోని అన్ని నాగరికతల జ్ఞానాన్ని ఒకే చోట సేకరించాలని అతను నిర్ణయించాడు. గ్రీకు, భారతీయ, మెసపోటేమియా, చైనా, రోమన్ ఎక్కడి నుండైనా పుస్తకాలు, గ్రంథాలు, పత్రాలు తీసుకురావాలని ఆదేశమిచ్చాడు. అలెగ్జాండ్రియా నౌకాశ్రయంలోకి వచ్చిన ప్రతి ఓడను శోధించి అందులోని పుస్తకాలను లైబ్రరీలో భద్రపరిచేవారు. ఈ లైబ్రరీలో లక్షలాది స్క్రోల్స్, హస్తప్రతులు, శాస్త్ర గ్రంథాలు ఉండేవి. వైద్యశాస్త్రం నుంచి ఖగోళ శాస్త్రం వరకు, యుద్ధ వ్యూహాల నుంచి తత్వశాస్త్రం వరకు మనిషి ఆలోచన శక్తి సృష్టించిన ప్రతిదీ ఇక్కడ ఉండేదని అంటారు. కానీ ఈ మహత్తర జ్ఞాన భాండాగారం చరిత్రలోంచి ఒక్కసారిగా కనుమరుగైంది. కొందరు చరిత్రకారులు రోమన్ సైనికులు ఈ నగరంపై దాడి చేసినప్పుడు యుద్ధంలో మంటలు వ్యాపించి లైబ్రరీ కాలి బూడిదైందని చెప్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది అనేక దశల్లో నాశనమైందని నమ్ముతున్నారు. అయితే ఒకసారి జూలియస్ సీజర్ యుద్ధంలో అలెగ్జాండ్రియాలో నిప్పు పెట్టినప్పుడు మొదటి విధ్వంసం జరిగిందని అంటారు. మరికొందరి లెక్కల ప్రకారం రాజకీయ కుట్రల వల్ల లేదా మతపరమైన ఆంక్షల వల్ల లైబ్రరీలోని కొన్ని పుస్తకాలు ఉద్దేశపూర్వకంగా నాశనం చేయబడ్డాయంటారు. అయితే అసలు ఎవరి కథ నిజమో, ఏ సంఘటనలో లైబ్రరీ పూర్తిగా అంతరించిపోయిందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: ఈ లైబ్రరీలో దాగి ఉన్న జ్ఞానం, రహస్యాలు మాత్రం శాశ్వతంగా మనకు దూరమైపోయాయి. ఈ పుస్తకాలు ఉండి ఉంటే నేడు మనం తెలుసుకున్న శాస్త్రం, సాంకేతికత, వైద్యం అన్ని పూర్తిగా వేరే స్థాయిలో ఉండేవి. ఇప్పటికీ అలెగ్జాండ్రియా లైబ్రరీ రహస్యం ఇంకా పరిష్కారం కాని పజిల్గానే ఉంది. కాలం, అగ్ని మరియు మానవ దురాశ ఈ మూడూ కలిసినప్పుడు మానవ జ్ఞానం కూడా ఎలా నశించిపోతుందో ఈ కథే మనకు గుర్తు చేస్తుంది. మిగిలింది మాత్రం చరిత్రలోని ఒక మాయమైన అధ్యాయం, ఎప్పటికీ తిరిగిరాని ఓ అద్భుతం. ఇదే మాయమైన అలెగ్జాండ్రియా లైబ్రరీ రహస్యం.